కెమికల్స్తో కూడిన ప్యాక్స్, ఆయిల్స్ కాకుండా ఒక్కసారి మీరు హోమ్మేడ్ రెమెడీస్ కనుక హెయిర్కి మీరు ఫాలో అయ్యారంటే కనుక డెఫినెట్గా మీకు 100కి 200% రిజల్ట్ అయితే ఉంటుందండి. త్వరగా వైట్ హెయిర్ రాదు, హెయిర్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు, స్ప్లిట్ హ్యాండ్స్ ఉండవు, హెయిర్ ఫాల్ ఉండదు. అదేవిధంగా హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఎందుకంటే నేను అవే ఫాలో అవుతాను కాబట్టి మీతో నేను షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో అనేది మీకు మిస్ కాకుండా చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్దామండి. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోజో ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. సో దీని ముందు వచ్చేసి ఒక మంచి ప్యాక్ అనేది హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి, అంటే ఎవరికైతే హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉంటుందో అటువంటి వాళ్ళకి ఒక మ్యాజిక్ లాగా పనిచేసే ప్యాక్ అనేది ఈ వీడియో ముందు అయితే షేర్ చేశాను. డెఫినెట్గా మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఒక్కసారి వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ గ్రోత్ ప్యాక్. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది. అదేవిధంగా హెల్దీ హెయిర్ కావాలి అంటే, హెయిర్ గ్రోత్ అవ్వడం అంటే చిట్లు పోయి గ్రోత్ అవ్వడం కానీ, లేదంటే కనుక డ్రైగా ఫ్రీజీగా ఉండేదవడం కానీ, సో ఇలా ఉంటుంది. అలా కాకుండా మనకి హెల్దీ హెయిర్ కావాలి, హెల్దీగా హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి. సో 100% రిజల్ట్ ఉంటుంది. అండ్ వెరీ సింపుల్ అండ్ ఈజీగానే ఇంట్లోనే మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది కూడా కెమికల్స్తో కూడిన ప్యాక్స్ కానీ, ఆయిల్స్ కానీ, సో ఈ విధంగా చాలా మనీ వేస్ట్ చేసి మార్కెట్లో ఏది పడితే అది కొనేది యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనకి వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో అంత ప్రాబ్లం మనం తెచ్చుకోకుండా న్యాచురల్ వేలో వెళ్తే కనుక మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, డండ్రఫ్ తగ్గిపోతుంది, అలాగే స్ప్లిట్ హ్యాండ్స్ తగ్గిపోతాయి. హెయిర్ రీగ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది, హెల్దీగా కూడా జరుగుతుంది అనమాట. సో కాబట్టి మిస్ అవ్వకుండా సో వీడియోని చూడండి. అదేవిధంగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా. అది కూడా నేను అప్లై చేసుకున్న తర్వాతే హెయిర్ కేర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మీకు అయితే వెళ్దామండి. ఇక్కడ వచ్చేసి ముందుగా నేను పెరుగు తీసుకున్నానండి. మీ హెయిర్ లెంత్ని బట్టి సన్నగా ఉంటే తక్కువ తీసుకోండి, హెయిర్ అనేది ఒత్తుగా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోవడానికి ఈ ప్యాక్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల వరకు పెరుగు తీసుకున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నల్ల జీలకర్ర, కలోంజీ సీడ్స్ అంటారు కదా, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. దాన్ని నేను పౌడర్ చేసేసుకుని ఇలాగ ఒక గాజు సీసాలో స్టోర్ చేసి ఉంచుకున్నానండి. ఇది మనం తీసుకోవాలి. ఈ కలోంజీ సీడ్స్ అనేవి హెయిర్ని చాలా బ్లాక్గా ఉంచుతుంది. అదేవిధంగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వడానికి కూడా ఈ కలాంజీ సీడ్స్ అనేవి 100% అయితే రిజల్ట్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా పౌడర్ చేసేసి స్టోర్ చేసేసుకుంటే మీకు కలుపుకోవడానికి, ప్యాక్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా 3 స్పూన్లు పెరుగులో 1 స్పూన్ వరకు నేను కలోంజీ సీడ్స్, నల్ల జీలకర్ర గుర్తుపెట్టుకొని నల్ల జీలకర్ర అనేది వేసి బాగా కలుపుతున్నాను. ఇది బాగా కలపాలండి. పెరుగు అనేది హెయిర్లో స్కాల్ప్ మీద ఉన్నటువంటి డండ్రఫ్ కానీ, మురుకు ఏదైతే ఉంటుందో, అలాగే ఇచ్చి స్కాల్ప్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, అలాగే దురద ఏదో ఉంటుందో అటువంటి అన్నీ కూడా ఈ పెరుగు వల్ల పోతాయండి. సో కాబట్టి పెరుగు తీసుకున్నాను. పెరుగు వల్ల హెల్దీ హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, మెరుస్తున్నట్టు ఉంటుంది, డండ్రఫ్ కూడా పోతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ నేను ఆముదం తీసుకుంటున్నానండి, 1 స్పూన్ వరకు. ఆముదం మనం హెయిర్కి పెట్టుకోవడం వల్ల ఆముదం అనేది స్టిక్కీగా ఉంటుంది. హెయిర్కి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇది డైరెక్ట్గా అయితే మనం పెట్టుకోకూడదు. ఏదైనా ప్యాక్స్లో కానీ, వేరే ఆయిల్స్లో కానీ కలిపి మనం ఆముదం అనేది హెయిర్ పెట్టుకోవాలి. ఈ ఆముదం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అదేవిధంగా హెయిర్ థిక్గా పెరుగుతుంది, చాలా నల్లగా కూడా పెరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ 3 బాగా కలిసిపోయే విధంగా మనం 1 స్పూన్తో బాగా కలపండి. కలిపిన తర్వాత దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. మీరు ఆయిల్ పెట్టిన హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. డ్రై హెయిర్ మీద అప్లై చేసుకున్న ఫలమైతే మీరు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆయిల్ పెట్టేసుకుని అప్లై చేసుకోండి. ఎందుకంటే డ్రై హెయిర్ మీద ప్యాక్స్ అవి పెట్టుకుంటే కనుక తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. అది నా ఎక్స్పీరియన్స్ అండి, అందుకనే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ పెట్టిన హెయిర్ మీద అప్లై చేసేసాను.
అప్లై చేసేసిన తర్వాత 20 మినిట్స్ ఉన్న తర్వాత మీరు మైల్డ్ షాంపూతో హెడ్ వాష్ చేసేయండి. సో ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, హెయిర్ ప్యాక్ అనేది ఇంట్లోనే హోమ్ మేడ్ రెమెడీతోటే మనం ప్యాక్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. హెల్దీ హెయిర్, అదేవిధంగా నా హెయిర్ అయితే చాలా బ్లాక్గా ఉంటుంది, సిల్కీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.